హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ నాగలక్ష్మి టాక్స్. నేను ఈరోజు క్యాబేజీ పచ్చడి చేస్తున్నాను. చూడండి, చిన్న ముక్క క్యాబేజీ తీసుకున్నాను, 3 టమాటాలు, 7 పచ్చిమిర్చి తీసుకున్నాను. మీరు కారానికి సరిపడా తీసుకోండి. అదిగోండి, బాండి పెట్టి దానిలో 2 స్పూన్ల ఆయిల్ వేసి వేగనివ్వడం, ముక్కలు సన్నగా కట్ చేసుకొని. ఎప్పుడు రొటీన్గా తింటాం కాదండి, క్యాబేజీ అసలు తినలేము, కానీ పచ్చడి చాలా టేస్ట్గా ఉంది. నేను వేపుడు చేశాను, మీకు వీడియో పెట్టాను. ఇది పచ్చడి కూడా బాగుంది. చూడండి, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉందో. సూపర్ టేస్ట్ ఉందండి, అసలు క్యాబేజీ స్మెల్లే లేదు. అదిగోండి, పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను, లేకపోతే ఆయిల్లో పేలుతాయి. అదిగోండి, టమాటాలు ముక్కలు కట్ చేశాను, క్యాబేజీ కూడా సన్నగా కట్ చేసి మొత్తం ఒకేసారి వేయించాను అనమాట. విడివిడిగా అవసరం లేదు, మొత్తం మగ్గిపోతాయి ఆయిల్లో. సిమ్లో పెట్టండి, హైలో పెడితే మాడిపోతాయి. అదిగోండి చూడండి, సిమ్లో పెట్టి వేయించుకోవాలి. చాలా బాగా వచ్చిందండి పచ్చడి, సూపర్ టేస్ట్ ఉంది. కొంచెం చింతపండు నానబెట్టాను, వాటర్లో నానబెడితే మిక్సీలో మెత్తగా కలిసిపోయిద్ది కదా. అప్పటికప్పుడు చింతపండు వేస్తే కలవదు పచ్చడిలో. కొంచెం నానబెడితే మిక్సీలో ఆ ముక్కలతో పాటు కలిసిపోయిద్ది, చాలా బాగుంటుంది. అదిగోండి, మగ్గిపోతుంది. దీనిలోకి వెల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, తాలింపు గింజలు అన్నీ రెడీగా పెట్టుకున్నాను. అదిగోండి, మగ్గిపోతుంది. వెల్లుల్లిపాయలు వేసుకుంటే చాలా మంచిదండి, టేస్ట్ కూడా బాగుంటుంది. జీలకర్ర, కొత్తిమీర అన్ని దానిలోనే వేసుకున్నాను. మిక్సీలో పట్టడమే కదా, రోటి పచ్చడి అయితే విడివిడిగా నూరుకోవాలి. అదిగోండి, వెల్లుల్లిపాయలు, చింతపండు, జీలకర్ర, పసుపు, కొంచెం సరిపడినంత ఉప్పు వేసాను. పసుపు వేసాను, సరిపడినంత ఉప్పు వేసి మిక్సీ పట్టేసాను. తర్వాత తాలింపు వేసానండి. తాలింపులో కూడా వెల్లుల్లిపాయలు వేయాలి, మంచి వాసన వస్తుంది. అదిగోండి చూడండి, తాలింపు వేసి ఎండుమిర్చి వేసి వెల్లుల్లిపాయలు కూడా వేసాను. ఆవాలు, జీలకర్ర అవన్నీ వేసుకుంటాం కదా, కొంచెం 2 ఎండుమిర్చి కూడా వేసాను. తాలింపు మాడాక అదిగోండి కొంచెం వేగాక కరివేపాకు వేసి వేసుకోవడమే తాలింపు. నిజంగా చాలా టేస్ట్ ఉందండి, మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు హ్యాపీగా ఉంటుందండి. లైక్లు ఎక్కువ వస్తే నాకు కూడా చేసినందుకు చాలా బాగుంది అనిపించింది. లైక్ చేయండి, కామెంట్ పెట్టండి ఖచ్చితంగా. ఓకేనండి, అదిగోండి పచ్చడి రెడీ అయిపోయింది. ఓకేనండి.